ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి. మరి మనం ఇంత క్షేమంగా ఈ నూతన నెలలో సజీవంగా ఉన్నామంటే అది మన అదృష్టమా? మనం తీసుకునే జాగ్రత్తల, మనం తీసుకునే ఆహారపు అలవాట్ల? కానే కాదు కదా. ఎంత జాగ్రత్తగా, ఎంత మంచి ఆహారం తీసుకున్నా, ఎంత జాగ్రత్తగా నడుచుకున్నా కూడా ఈ నూతన దినంలో ఎంతో మంది సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మనం చూస్తున్నాం. వారికంటే మనం గొప్పవారం కాదు అని మనకు తెలుసు. అయినా సరే తండ్రి మన మీద జాలిపడి కనికరపడి ఈ నూతన నెలలో, ఈ నూతన దినాన మనల్ని క్షేమంగా సజీవంగా ఉంచాడు. అందును బట్టి తండ్రికి ఒక్క థ్యాంక్స్. అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దాం. అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము. ప్రార్థన చేసిన తర్వాత ఆ పని అయిద్దో అవ్వదు, ఆ సమస్య తీరిద్దో తీరదో అని భయపడవద్దు. భయపడ్డారు అంటే మీరు లోకస్తులాగా ఆలోచిస్తున్నారని అర్థం. దేవుని మీద మీకు విశ్వాసం లేదు అని అర్థం. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. తండ్రికి అప్పగించిన తర్వాత ఇక ప్రశాంతంగా ఉండాలి. నాకు ఉద్యోగం వచ్చిందో రాదు, ఆ సమస్య తీరిద్దో తీరదు, అప్పులు తీరతాయో తీరవో అనే ఆ డౌటే పెట్టుకోవద్దు. అప్పులు తీరే దారి చూపించాడు తండ్రి. అందరి బట్టి తండ్రిని స్తుతించండి. గర్భఫలాలు వచ్చిందో రాదో అనుకోవద్దు. ఖచ్చితంగా నా తండ్రి నన్ను సరిచేస్తాడు, నా తండ్రి మాట చొప్పున నడుచుకునే హృదయాన్ని నాకు ఇస్తాడు, ఖచ్చితంగా ఆ బహుమానం నా తండ్రి నాకు ఇస్తాడు అని మీరు సంతోషంగా ఉండడం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటారో తండ్రి ఇచ్చిన జీవితాన్ని దుఃఖంతో నిట్టూర్పులతో కాకుండా ప్రశాంతంగా సంతోషంగా జీవించడం ఎప్పుడైతే మనం అలవాటు చేసుకుంటామో అప్పటి నుంచే మన జీవితంలో, మన కుటుంబాల్లో కార్యాలు చేయడం మొదలు పెడతాడు తండ్రి. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి. గడిచిన రాత్రంతా మీ చల్లనెకల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీరు కొనకకుండా, నిద్రపోకుండా, కనురెప్ప పాటైనా కనుమోయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటేవారం నా తండ్రి. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ? మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి? ఇంత జాగ్రత్తగా, ఇంత క్షేమంగా మమ్మల్ని కాపాడడానికి మేమెంత, మా భక్తి ఎంత అయ్యా. అందుని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఈ నూతన దినాన నా ప్రభ, ఈ నూతన నెలలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే నా తండ్రి. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా? మేమేమన్నా నీతిమంతులమా? మేమేమన్నా యథార్థ పరులమా? కాదు కదయ్యా. మీ వాక్యం ప్రకారం నడుచుకోలేని వెర్రి వాళ్ళం నా తండ్రి. కనీసం మీ మాటకు లోబడే మనసు కూడా మాకు లేదు కదయ్యా. అయినా సరే మా మీద జాలిపడి కనికరపడి మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా మంచి ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు కూడా ఈ నూతన నెలలో, ఈ నూతన దినాన సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. ఎన్నో ప్రమాదాల్లో మరణించారు, ఎన్నో భయంకరమైన వరదల్లో నా తండ్రి కొట్టుకుపోయారు నా ప్రభ. ఎంతో మంది యుద్ధాల్లో మరణించారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. మాకన్నా చిన్న చిన్న పిల్లలు కూడా నా తండ్రి సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్ప వాళ్ళం కాదుగా తండ్రి. అయినా సరే మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఏ పాటి వారమయ్యా? మీ దృష్టిలో మేము ఉండడానికి మేమే పాటి వారం నా తండ్రి. ఆకాశం వైపు కనులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. జాలిగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఈ సమయాన నా ప్రభ మరి లేచి మీ పాదాల దగ్గర వారి సమస్యలు కన్నీటితో పెట్టాలని ఎంతో మంది ఆశ అయితే కలిగి ఉన్నారు, కానీ మెలకువ రావట్లేదని బాధపడుతున్నారు నా తండ్రి. వారికంటే కూడా మేము గొప్పవాళ్ళు కాదు నా తండ్రి. ఈ సమయంలో మమ్మల్ని తట్టి లేపిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలమయ్యా? ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న దేవా మీకే స్తోత్రం. మీ పాద దుమ్ము ధూళితో కూడా మేము సమానం కాదు కదా నా తండ్రి. ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవించారో, ఏ సమస్యలతో నా తండ్రి మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు,
ఎవరెవరైతే వారి కుటుంబాల కోసం ప్రార్థించమని అడిగారో, బిడ్డల కోసం ప్రార్థించమన్నారో ఒక్కసారి ప్రభా ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి. ఈ నూతన నెలలో నా తండ్రి బిడ్డల గృహాలను మరొక్కసారి దర్శించి కుటుంబాలను దర్శించిన ప్రభా, కుటుంబాల్లో కోపాలు, ద్వేషాలు, అసహనాన్ని, మనస్పర్ధలు తీసివేసి మీ పరిశుద్ధాత్మతో మా కుటుంబాలను నింపమని అడుగుచున్నాం నా తండ్రి. నూతన ఆశీర్వాదాలు మా కుటుంబాల మీద కృమ్మరించమని అడుగుచున్నాం నా ప్రభా. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. జాలగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మా కుటుంబాలు మేం కట్టుకుంటే ఒక్క చిన్న సమస్య వస్తేనే నా ప్రభా ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోతాయి నా తండ్రి. కానీ మీ హస్తాలతో కడితే ఎంత భయంకరమైన శ్రమలు, సమస్యలు వచ్చినా సరే బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉంటే నా తండ్రి. మీ చిత్తమైతే నా ప్రభా మా కుటుంబాలు కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. లోకంలో పడిపోకుండా, లోకస్తులాగా మేము ఆలోచించకుండా, భయపడకుండా, సమస్యలు చూసి అధైర్యపడకుండా నా తండ్రి నాకున్నాడు అనే విశ్వాసంతో నా ప్రభా మీ వైపు చూసేలా మీ కృప అనుగ్రహించండి. మాకున్న నా తండ్రి మీకు అసహ్యమైనది ఏదైనా మాలో ఉంటే అది తీసివేసిన ప్రభా పరిశుద్ధులుగా మమ్మల్ని మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరి మారు మనసు పొంది వారి జీవితాలు మార్చుకొని నా ప్రభా ఎంత సంపాదించినా సరే, ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నా సరే, ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే ఇదంతా నా సొంత తెలివితో నేను సంపాదించింది కానే కాదని తగ్గింపు, దీన మనసు నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. గర్వం, అహంకారం అనేది మాకు రాకుండా నా ప్రభా మీ ఎడల భయము, భక్తి కలిగి ప్రతి విషయంలో కూడా నా తండ్రి నా ముందు నన్ను నడిపించాడు కాబట్టి నేను ఇలా ఈ స్థితిలో నేను ఉన్నానండి. దానికి కారణం నా తండ్రి కానీ నా సొంత టాలెంట్ కానే కాదని మీకు ఇవ్వాల్సిన మహిమ, మీకు చెందాల్సిన ఘనత మీకే చెల్లించేలా అటువంటి నూతన హృదయాలు మాకు అనుగ్రహించండి నా తండ్రి. ఎక్కడైతే 2-3 కూడి మీ నామం ధ్యానిస్తారు వారి మధ్యన మీరు ఉంటారని సెలవిచ్చిన దేవా, మేము కూడా నా తండ్రి చిన్న మందగా కూడా నా ప్రభా మరి మీకు మొరపెడుతుంటే నా తండ్రి మా మధ్యన మీరుంటారని మేము నమ్ముచున్నాం నా ప్రభా. మాలో ఉన్న అపనమ్మకాన్ని తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డల వైపు ఒక్కసారి చూసి ఏ విషయంలో బిడ్డలు జారిపోతున్నారో గ్రహించుకునే హృదయాన్ని, జ్ఞానాన్ని నా ప్రభా అనుగ్రహించండి నా తండ్రి. మరి లోకంలో పడిపోతున్నారు నా ప్రభా, లోకస్తుల్లాగా ఒకవేళ ప్రవర్తిస్తున్నారేమో, లోకస్తుల్లాగే ఆలోచిస్తున్నారేమో నా తండ్రి. పాపంలో నడుస్తా కూడా అది తప్పు కాదు అని సమర్థించుకుంటున్నారేమో. అటువంటి అపవాది ఆలోచనలు తీసివేసి నా ప్రభా మీ వాక్యం, మీ మాట ఏం చెప్తున్నారు మీరు? వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం కానీ వాక్యం ప్రకారం నడుచుకోకుండా నా ప్రభా మాకు తెలుసులే అని గర్విష్ఠులుగా ఆలోచిస్తుంటే మాలో ఉన్న గర్వాన్ని, అహంకారాన్ని తీసివేసి నా ప్రభా తగ్గింపు, దీన మనసు నా ప్రభా మాకు అనుగ్రహించండి. ఓర్పు, సహనాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభా. అలాగే నా ప్రభా మరి ఎక్కడ వరదలు రాకుండా నా తండ్రి, మరే నా తండ్రి అధికమైన వర్షాలు రాకుండా తగినంత మట్టుకే నా ప్రభా మాకు వర్షాలు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. తప్పు మాదేనయ్యా, ఋతువులు వాటి క్రమాన్ని తప్పడానికి కారణం మాదే నా తండ్రి. మేమే నా ప్రభా, మేమే మీ మాట చొప్పు నడుచుకోకుండా లోకస్తులాగా నా ప్రభు దారి తప్పిపోతున్నాం. మేము చేసిన తప్పు వల్లే నా తండ్రి ఇప్పుడు ఇలాంటి భయంకరమైన ప్రమాదాలు మాకు వస్తున్నాయంటే కారణం మేమే నా ప్రభు. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. మరి బిడ్డల వరదల వల్ల, వర్షాల వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా, వారికి ఉన్న సమస్తాన్ని పోగొట్టుకోకుండా నా తండ్రి మరి వరదల నుంచి తప్పించమని అడుగుచున్నాం నా ప్రభు. అలాగే ఎవరైతే అవసరతలో ఉన్నారో వారికి ఉన్న సమస్తాన్ని పోగొట్టుకున్నారో తిరిగి పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. యుద్ధాలు ఆపగల శక్తి గల దేవా, యుద్ధాలు జరగకుండా ఆపగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. ఎంత కఠినమైపోయిన హృదయాలు కూడా కరిగింప చేయగల శక్తి గల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి బిడ్డల హృదయాలు మార్చిన ప్రభా మీ శాంతితో మా దేశాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే యుద్ధంలో ఎవరైతే తమ వారిని కోల్పోయారో ఆ కుటుంబాలకు నా తండ్రి పూర్తి ఓదార్పు మీరే ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మొదట వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసిన ప్రభా ధైర్యాన్ని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. వారి కన్నీరు తుడిచిన ప్రభా ధైర్యం చెప్పమని అడుగుచున్నాం ప్రభా. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. జాలిగల దేవా మీకే స్తోత్రం నా ప్రభా.
ప్రభా ఎటువంటి ప్రమాదంలో బిడ్డలు చిక్కుకోకుండా బిడ్డల చుట్టూ మా చుట్టూ మీ రక్షణ కంచి వేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో, అప్పులైతే ఉన్నాయి కానీ అవి తీర్చే దారైతే లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభా ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరు నా తండ్రి వారు చేయదగిన పని పొందుకునేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితాల్లో జరిగించండి నా ప్రభా. ఆ అద్భుత కార్యం మేము పొందుకోవాలంటే మొదట మేమెలా ఉండాలి, నా తండ్రి మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తిస్తున్నామా అని నా ప్రభా ప్రతి ఒక్కరు వాళ్ళని వాళ్ళు సరిచేసుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరవమని అడుగుచున్నాం నా ప్రభా. మీ మందిరానికి వస్తున్నాం, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. కానీ నా తండ్రి మీరు మమ్మల్ని ఎలా జీవించాలని నా ప్రభా మీరు కోరుకుంటున్నారు. ఆ ప్రకారంగా మా జీవితాన్ని మార్చుకోలేకపోతున్నామయ్యా. ఈ లోక జ్ఞానం వెర్రితనం అన్నారు. ఈ లోక జ్ఞానం మాకు తీసివేసి నా ప్రభా మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. మీ ఓర్పు, మీ సహనం నా తండ్రి, మీ దీన మనసు, తగ్గింపు జీవితాన్ని మాకు అనుగ్రహించండి. తగ్గింపు మాటలు, తగ్గింపు చూపులు, తగ్గింపు ప్రవర్తన నా ప్రభా మాకు అనుగ్రహించండి. నూతనంగా నా ప్రభా మాలో కలిగించండి నా తండ్రి. మీరెంత సహించారు, మీరెంత ఓర్చుకున్నారు, మీరెంత క్షమించారు నా తండ్రి. మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం కన్నీటితో తండ్రిని మొరపెట్టుకున్నారు నా ప్రభా. అయ్యా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకు తెలియదు, వాళ్ళని క్షమించండి అని నా ప్రభా వాళ్ళ తరపున మీరు క్షమాపణ అడిగారు. ఎంత జాలిగల మనసు నా తండ్రి. అలాంటి హృదయాన్ని, అటువంటి హృదయాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభా. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింపు చేసిన ప్రభా దీన మనసు, తగ్గింపు మనసు, సాత్వికమైన మనసును, సున్నితమైన మనసుల్ని మాకు అనుగ్రహించండి. చిన్నపిల్లల లాంటి మనసుని నా ప్రభా మాకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో, ఇంటర్వ్యూలకు ఎవరైతే వెళ్తున్నారో వారి జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడకుండా నా తండ్రి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చాడు నా తండ్రి, ఇక్కడ దాకా తెచ్చిన నా తండ్రి ఇక నుంచి ముందుకు తీసుకెళ్ళడా, ఖచ్చితంగా తీసుకెళ్తాడు నా తండ్రి. నేనేదో గొప్పవాడు, నేనేదో నీతి మంత్రాలు అని కాదు. ఆయన నా తండ్రి చాలిగల తండ్రి. ఇక్కడ దాకా నా చేయి పట్టుకొని నడిపించాడు, ఇక నుండి కూడా నా తండ్రి నన్ను నడిపిస్తాడు అని మీ ఎడల విశ్వాసంతో ముందుకు సాగేలా మీ కృప అనుగ్రహించండి. డిఎస్సి ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో నా ప్రభ బిడ్డలకి జ్ఞానాన్ని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయి రాస్తున్నామని నా ప్రభ బిడ్డలు బాధపడుతున్నారు ఉద్యోగం రాలేదని. కానీ నా తండ్రి ఒకవేళ ఇన్ని సంవత్సరాలు వారి సొంత ఆలోచన మీద ఆధారపడి, వారి సొంత జ్ఞానం మీద ఆధారపడి రాస్తారేమో, ఇక నుంచి నా ప్రభు ఇప్పుడు మీ జ్ఞానాన్ని బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. మీరు బిడ్డలకు ఇచ్చిన జ్ఞానంతో నా ప్రభు బిడ్డల ఎగ్జామ్స్ రాసేలా మీ కృప అనుగ్రహించి వారు కోరుకున్న ఉద్యోగం పొందుకునేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించి మనం అడుగుచున్నాం నా ప్రభు. ఉద్యోగాల కోసం ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా, ప్రతి ఒక్కరు ఉద్యోగాలు పొందుకునేలా, ఉద్యోగాలు పొందుకున్న తర్వాత గర్వం, అహంకారం అనేది బిడ్డలకు రానివ్వకుండా నా తండ్రి ప్రతిరోజు కూడా మీరిచ్చిన ఉద్యోగాన్ని బట్టి మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే స్కూల్స్ కి, కాలేజెస్ కి వెళ్తున్నారో నా ప్రభా, ఆఫీసులకు వెళ్తున్నారు, మరి ఎవరైతే పనుల కోసం నా తండ్రి ప్రయాణాలు చేస్తున్నారో వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి నా ప్రభా. నీ పక్కన 1000 మంది పడినారు, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయము మీ ఎందుకు రాదు అని చెప్పిన దేవా రానివ్వరు నా తండ్రి. అజాగ్రత్తగా బిడ్డలు వెళ్లకుండా మీ కాపుదల బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు వారు చేసే ప్రతి పనిని నా ప్రభు మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం. ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించు నా ప్రభు. బిడ్డల సమృద్ధిగా పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. పని లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో వారు చేయదగిన పని బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఒకవేళ లోకంలో బ్రతుకుతున్నారేమో బిడ్డల హృదయాలు సరిచేసి గద్దించైనా సరే మీ ఎడల భయము, భక్తి కలిగించే మీ వద్దకు వచ్చి నా ప్రభా బిడ్డలు చేసిన తప్పు క్షమించమని నా ప్రభా పశ్చాత్తాపపడే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించి ఒక దారి చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే కోర్టు కేసులతో తిరుగుతున్నారో నా ప్రభా, మరి ఎవరైతే నా తండ్రి అవసరానికి డబ్బులు ఇచ్చే కానీ తిరిగి ఇవ్వట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభా బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలి అనే మనసిచ్చింది మీరే నా తండ్రి. మరి బిడ్డలు ఎవరి చేతిలో కూడా బిడ్డలు మోసపోకుండా నా ప్రభా వారిచ్చింది తిరిగి వారు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఒకవేళ తెలియక వడ్డీలకు ఇచ్చుంటే నా తండ్రి క్షమించండి నా ప్రభా. బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి వారిచ్చింది నా ప్రభా తిరిగి పొందుకునేలా
వారి హృదయాలు ఎవరైతే తీసుకున్నారో వారి కఠినమైన హృదయాలను కరిగింపచేసి తిరిగి చెల్లించాలి అనే నూతన హృదయాన్ని బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే విడిపోయిన భార్యాభర్తలు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. మరి మీ ఎడల భయం భక్తి కలిగే జీవితాన్ని హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించున్నా తండ్రి. తప్పు మాదేనయ్యా, మీ మాట చొప్పు నడుచుకోకుండా లోకస్తులాగా ఆలోచించాం. అందువల్లే నా తండ్రి నా జీవితం ఇలా అయిపోవడానికి తప్పు నాదే కదా అని గ్రహించుకునే హృదయాన్ని, పశ్చాత్తాపడే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించి ఒకరి మీద ఒకరికి నూతన నమ్మకాన్ని, నూతన ప్రేమని మరలా పుట్టించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. బిడ్డల కఠినమైన హృదయాలు కరిగింప చేసిన ప్రభా, ఓర్పు సహనాన్ని బిడ్డలకు అనుగ్రహించి ఒకరి ఎడల ఒకరికి ప్రేమ కలిగించిన ప్రభా, మరి మరలా నూతనంగా మరొకసారి బిడ్డల జతపరిచిన ప్రభా, నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించాల అద్భుత కార్యాలని బిడ్డల జీవితంలో జరిగించమని అడుగుచున్నాం. ఎవరైనా చెడుదారులు నడుస్తుంటే నా తండ్రి, చెడు సంబంధాలు పెట్టుకున్నారు, చెడు స్నేహాలు చేస్తున్నారు, చెడుదారిలో నడుస్తున్నారు, చెడు వ్యసనాలకు బానిసలయ్యారు, ఒక్కసారి నా ప్రభా ఈ నూతన నెలలో నా తండ్రి ఆ బంధకాల నుంచి బిడ్డలు విడిపించిన ప్రభా, నూతన హృదయాల నూతన ఆలోచనలు బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఆ చెడుని అసహించుకుని విడిచిపెట్టేలా వారి హృదయాలు మార్చండి నా ప్రభా. అపవాది చేతిలో చిక్కుకున్న వారిని యేసు నామములో విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. చెడు సంబంధాలు పెట్టుకోకుండా నా ప్రభా, వ్యభిచారంలో పడిపోకుండా నా తండ్రి బిడ్డలకు నా ప్రభా ఆ హృదయాన్ని నా తండ్రి, బిడ్డల పాపపు హృదయాన్ని తీసివేసి నా ప్రభా మరి ఎలాంటి జీవితం జీవిస్తున్నారు గ్రహించుకునే హృదయాన్ని, అసహించుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించి పశ్చాత్తాపడి కన్నీటితో నా ప్రభా మీ పాదాల దగ్గరకు వచ్చే హృదయాన్ని బిడ్డలకు కలిగించండి నా తండ్రి. అలాగే నా ప్రభా చెడు స్నేహాలు చేసేవాళ్ళు నా తండ్రి, చెడు స్నేహాల నుంచి బిడ్డలు విడిపించి నా ప్రభా సరైన మీ దారిలో నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. పెద్దవాళ్ళకు లోపడే మనసు బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభా ఎవరి కాలంలో మీ కాడిని బయట నరుడికి మేలు అని చెప్పిన దేవా, ఎవరొస్తున్న నా తండ్రి లోకంలో పడిపోతున్నారు నా ప్రభా. మరి మందిరానికి వెళ్తున్నాం కదా, బైబుల్ చదువుతున్నాం కదా, సరిపోయిందిలే అని నా ప్రభా ఒకవేళ తృప్తి పడుతున్నారేమో బిడ్డలకు అందించి అది సరైన ఆలోచన కాదు అని నా ప్రభా బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని, జ్ఞానాన్ని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో బిడ్డలకు నేర్పించండి నా ప్రభా. ఎవరి కాలంలో మీ కాడిని మోస్తే ఎలాంటి మేలు కలుగుతుందో తెలుసుకునే జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని, పెద్దవాళ్ళకు లోబడే మనసు నా తండ్రి బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభా. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుని వగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించము అని చెప్పిన దేవా, బిడ్డలు నా తండ్రి లోకంలో పడిపోతున్నారు, పెద్దవాళ్ళకు కూడా లోబడకుండా నా తండ్రి మరి ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారని, చెప్పిన మాట వినట్లేదని ఎంతో మంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు. తప్పు మాదేనా తండ్రి, వాళ్ళు బాల్యంలో ఉన్నప్పటి నుంచి సరైన క్రమంలో పెంచకపోవడం తప్పు మాదేనయ్యా. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. మీరు చెప్పారు నా ప్రభా, బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దానిని తొలగిపోవడం అని మీరు చెప్పారు. తప్పు మాదే నా తండ్రి. మీ మాట పక్కన పెట్టేసి అతిగారామంగా పెంచడం తప్పు మాదేనయ్యా. ఇప్పుడు మాట వినట్లేదని ఆ దుఃఖాన్ని నా ప్రభా బిడ్డలు నా తండ్రి బాధపడుతున్నప్పుడు బిడ్డలకు, నా తల్లిదండ్రులకు నా దుఃఖాన్ని తీసివేసి బిడ్డలు ఎవరైతే మాట వినట్లేదు, పెద్దవాళ్ళకి ఎవరైతే లోబడకుండా నా తండ్రి లోకస్తులాగా నా తండ్రి లోకంలో జీవిస్తున్నారు, ప్రతి ఒక్కరిని ఒక్కసారి గద్దించి నా ప్రభా సరిచేసి నా తండ్రి తగ్గింపు మనసుని, తగ్గింపు జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించి లోబడే మనసుని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా ప్రభా. ప్రతి ఒక్కరు మేడల భయం భక్తితో జీవించాలి అనే హృదయాన్ని, నూతన హృదయాలను మాకు అనుగ్రహించు నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో నా తండ్రి ఏ సీజన్లో ఏ పంట వేయాలి, ఎలాంటి ఎరువులు వాడాలి, ఎలా సాగు చేయాలి, ప్రతిదీ కూడా బిడ్డలకి నూతన జ్ఞానాన్ని బిడ్డలకి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తోత్రం ప్రభా. ఆ భూమిని నా ప్రభా మీ ఆశీర్వాదంతో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రపంచం అంతా కరువు వచ్చింది, అయినా సరే ఈజిప్టులో సమృద్ధిగా ఆహారం ఉందంటే ఆ ఆశీర్వాదం ఆ భూమి మీద ఉంది కాబట్టి నా తండ్రి అటువంటి ఆశీర్వాదంతో బిడ్డల భూమిని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి వరదలు నా ప్రభా మరి ఆ పంట నాశనం చేయకుండా, ఎటువంటి తెగుళ్ళు రాకుండా మీ రక్షణ కంచె ఆ పొలం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. సమృద్ధిగా
పంట చేతికొచ్చేలా అద్భుత కార్యాన్ని మీరు జరిగించండి నా తండ్రి. మరి బిడ్డలకి నా తండ్రి వారి కుటుంబాలకు కూడా మీ కాపుదల వచ్చి మరి అడుగుచున్న మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని బిడ్డలకు అనుగ్రహించి ప్రతి విషయంలో కూడా నా తండ్రి ఆశీర్వాదం నా తండ్రి నా భూమి మీద ఉంచాడు నా తండ్రి. నేనే పాటివాడి, నేనే పాటిదాన్ని అని తగ్గింపుతో దీన మనసుతో ప్రతిరోజు కూడా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరు వారు చేసే ప్రతి పనిలో మీరే తోడుగా ఉండమని అడుగుచున్నాం నా ప్రభా. వారు చేయదగిన పని నా తండ్రి శక్తి లోపం లేకుండా మనస్ఫూర్తిగా చేసే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే ఈ నూతన నెలలో నా ప్రభా ఎవరైతే ఈ నూతన దినాన మరి జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి, మీరిచ్చిన ఆ జన్మాన్ని నా ప్రభా జన్మదినం బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. గడిచిన సంవత్సరాలంతా బిడ్డలు ఎలా జీవించారు మీకు మాత్రమే తెలుసు. ఒకవేళ లోకంలో జీవించుంటే ఈ నూతన నెలలో, నూతన సంవత్సరంలో నా తండ్రి బిడ్డలకు నా ప్రభా ఆ పాతవి గతించిన వాటిని నా తండ్రి తీసివేసి నా ప్రభా పాత జీవితాన్ని బిడ్డలకు తీసివేసి నూతన జీవితాన్ని, నూతన ఆశీర్వాదాన్ని బిడ్డలకు అనుగ్రహించమని, నూతన మనసుని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి. నూతన దయా కిరీటాన్ని బిడ్డలు అలంకరించు నా ప్రభా. ప్రతి విషయంలో కూడా మీరెలా భయం భక్తి కలిగి నడుచుకోవాలి అనే నూతన హృదయాన్ని, నూతన ఆలోచన, నూతన భయభక్తులు బిడ్డలకు కలిగించమని అడుగుచున్న ప్రతి విషయంలో కూడా మీకు అప్పగించి బిడ్డల ముందుకెళ్ళేలా మీ కృప అనుగ్రహించండి. ప్రతి విషయంలో బిడ్డల ముందు మీరే ముందుండి నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే ఈరోజు మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారో నా ప్రభా మీరు జతపరిచారు నా తండ్రి. మరి జతపరిచిన వారు విడిపోవాలనే ఆలోచన బిడ్డలకు రానివ్వకుండా ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా సరే ఓర్పు సహనంతో నా తండ్రి మీ పాదాల దగ్గర కనిపెట్టుకుని మీ మాట చొప్పు నడుచుకునే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి, భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వమని అడుగుచున్న ప్రతి విషయంలో కూడా మీరు చూస్తున్నారు అనే భయాన్ని బిడ్డలకు కలిగించిన ప్రభా బిడ్డల భయం భక్తి కలిగి జీవించేలా నూతన హృదయాలు బిడ్డలకు అనుగ్రహించండి. వారికి ఇచ్చిన సంతానాన్ని బట్టి మీకే స్తోత్రం నా ప్రభా. ఒకవేళ గర్భఫలం లేకపోయినా సరే ఈ నూతన సంవత్సరంలో నా తండ్రి ఆ బహుమానం బిడ్డలు పొందుకునేలా అద్భుత కార్యాన్ని కుటుంబాల్లో జరిగించండి నా తండ్రి. మరి బిడ్డల భవిష్యత్తు గురించి ఏ తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రులు బాధపడకుండా భయపడకుండా నా తండ్రి చేతికి నా బిడ్డలు అప్పగించాను. ఖచ్చితంగా నా తండ్రి నా బిడ్డలు ముందుకు తీసుకెళ్తాడు. నా తండ్రికి దగ్గరైతే చాలు, నా బిడ్డలు లోకంలో వాళ్ళు ఫెయిల్ అయినా సరే నా తండ్రికి దగ్గరైతే చాలు అని మనస్ఫూర్తిగా కోరుకునే హృదయాన్ని ఆ తల్లిదండ్రులకు అనుగ్రహించమని, కుటుంబాల్లో ఏమైనా ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఉంటే తీసివేసి నూతన ఆశీర్వాదంతో కుటుంబాలు నింపమన్నా ప్రభా. అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.